కరెంట్ బిల్లులు పెంచినా, పెట్రోల్ రేట్లు పెంచినా, ఉల్లిగడ్డలు, పప్పుల రేట్లు పెరిగినా, గ్యాస్ సిలిండర్ రేటు పెరిగినా, గుంతలు పడ్డ రోడ్ల ఆలతు చూపెట్టాలన్నా వెంటనే రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు చేసేటోళ్ళు ఎవరు అనగానే టక్కున యాదికొచ్చేది ఎర్రన్నలే. ఈ నడుమ పెద్దగా రేట్లు మారక ఎర్రన్నలకు పెద్దగా పని పడతలేదు కానీ అప్పట్లో అన్నిటికీ మేమే అని ముంగట పడేటోళ్ళు. ఇక మళ్ళా మొన్న గ్యాస్ సిలిండర్కు 50 రూపాయలు పెరిగిందని ఎరికై ఎంత ఎరైటీగా నిరసన తెలిపిల్లో చూడుర్రి ఏపీలో ఎర్రన్నలు. ఇక చూసిర్రా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం ఎర్రజెండ పార్టీ వాళ్ళు ఎట్లా నిరసన చేస్తున్నారో. 2 గ్యాస్ బోట్లను పాడ మీద కట్టి ఎమ్మిగనూరు తహసీల్దార్ ఆఫీస్ కాడికి వెళ్ళి సోమప్ప సర్కిల్ దాకా శవయాత్ర తీసి నిరసన చేసిర్రు. పెంచిన గ్యాస్ సిలిండర్ రేట్ను వెంటనే తక్కువ చేయాలి, ప్రజల మీద పడ్డ భారాన్ని దించేయాలని పాపం ఎర్రటి ఎండల కూడా ఎర్రనలెట్ల రోడ్డు మీద కూర్చొని పాడబెట్టి ప్రభుత్వాల మీద పోరాటం చేసిర్రు. ఇట్లా ప్రతి 3 నెలలకోపారి గ్యాస్ రేట్లు పెంచుకుంటా ప్రజల నడ్డి ఇరుస్తున్నారట. వెంటనే పెంచిన రేట్లు తక్కువ చేయాలని మాట్లాడుకొచ్చిండు. గ్యాస్ సిలిండర్ పైన దాదాపు 50 రూపాయలు పెంచడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది వినియోగదారులు ఇవాళ గ్యాస్ను వినియోగిస్తున్నట్లయితే ఆ ప్రజలపైన పడే భారం 9,100 కోట్ల రూపాయలు భారం పడింది. పెరిగింది 50 రూపాయలే కదా అనుకుంటాం కానీ చిట్టడు పుట్టడే అన్నట్టు మొత్తం 9,000 కోట్ల రూపాయలు అయితే అట. ఇవన్నీ మంచిగానే లెక్కేసుకొచ్చిండు అన్న. మరి పెంచినప్పుడల్లా రోడ్లు ఎక్కుతారు కానీ తక్కువ చేస్తే ఎందుకో ట్యాంక్స్ చెప్పుకుంటా రోడ్లెక్కి ర్యాలీలు తీయరెందుకో వీళ్ళు అని ఎర్రనల నిరసన చూసి మాట్లాడుకున్నారట ఎమ్మిగనూరు కూటమి పార్టీల లీడర్లు. కానీ ఏ మాట కామాట ఈ నడమ పెద్దగా అవపడతలేవు కానీ ఇరైటీగా నిరసనలు చేయాలంటే ఎర్రజెండా పార్టీల తర్వాతే ఎవరైనా. ఇక మళ్ళీ ఇప్పుడు పెంచిన గ్యాస్ సిలిండర్ రేట్ చేయబట్టి ఆ ఛాన్స్ దొరికినట్టు అయింది అన్నలకు.